మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి అంధకారంలోకి వెళ్లింది. ఆసుపత్రిలో కరెంటు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో ఆసుపత్రికి విద్యుత్ నిలిచిపోవడంతో పాటు ఆసుపత్రిలోకి పాములు వస్తూ ఉండటంతో రోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆసుపత్రి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో అధికారులు జనరేటర్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కట్టాలనే ఆలోచనతోటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మంచిర్యాల జిల్లా కేంద్రంలో కట్టినటువంటి హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు లేక వచ్చినటువంటి పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు, ప్రసవ వేదనతో వచ్చినటువంటి స్త్రీలు కనీసం కూర్చున్న తర్వాత వాళ్ళకు వరండాలో కనీసం ఫ్యాన్లు కూడా లేవు. ఈ ప్రాంతంలో సూపరింటెండెంట్ గారిని అడిగితే మేము ఆల్రెడీ ప్రభుత్వానికి రిక్వెషన్ పెట్టినాము, 50-60 ఫ్యాన్లు అడిగినాము, అది బిల్లు పెండింగ్ ఉంది కలెక్టర్ గారి దగ్గర అని చెప్పి వారు చెప్పడం జరుగుతున్నది. వారు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సౌకర్యాల విషయంలో చాలా అధ్వానమైన స్థితిలో ఉన్నది. కలెక్టర్ గారు ఖచ్చితంగా విజిట్ చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా హాస్పిటల్స్ని విజిట్ చేయాలి, పాఠశాలను విజిట్ చేయాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న పిలుపునిచ్చిండ్రో, ఒక సమావేశంలో చెప్పిర్రో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ని విజిట్ చేసినట్టయితే ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్కి ఉన్న జనరేటర్లో ప్రాబ్లం ఉన్నది. కొన్ని ఏసీలు నడవకపోవడం వల్ల స్కానింగ్కి ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్లు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది అవుతుంది. చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ హరితహారం లేకుండా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క వర్షాకాలం వచ్చిందనంటేనే, వర్షం పడుతుందంటేనే ఈ యొక్క పేషెంట్లు అయోమయానికి గురై ఏ రాత్రి ఎప్పుడు వచ్చి ఇక్కడ హాస్పిటల్ మునిగిపోతుందని చెప్పి భయకంపితులు అవుతున్నారు. ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ కింద వచ్చినటువంటి సుందిల్లా ప్రాజెక్టు, ఆ రిజర్వాయర్ మొత్తం గేట్లు మూసినట్టయితే దాంట్లో వచ్చే ఫ్లడ్ ద్వారా ఈ యొక్క హాస్పిటల్ మునిగేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ హాస్పిటల్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేయడానికి దాదాపు 3.5 కోట్లు ఖర్చు పెడతా 350 కోట్ల అంచనా వ్యయం కూడా వేశారు. కాబట్టి హాస్పిటల్ ప్రమాదంలో ఉన్నది, గోదావరిలో ఉన్నది. కాబట్టి వెంటనే బజార్లో ఉన్నటువంటి ఐబీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ నిర్మాణాన్ని తొందరగా పూనుకొని 1-2 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన దాన్ని ప్రారంభించి ఈ హాస్పిటల్ వెంటనే అక్కడ షిఫ్ట్ చేసి అన్ని రకాలుగా అక్కడ ఫిజిషియన్లు ముందటనే జనరల్ హాస్పిటల్ ఉంది కాబట్టి పెడియాట్రిక్లు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ వెంటనే షిఫ్ట్ చేసినట్లయితే ఫిజిషియన్లు ఉంటారు, గైనకాలజిస్టులు అందరూ ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు అక్కడ అందుబాటులో ఉంటారు. ఇది పట్టణానికి దూరంగా గోదావరి నదిలో ఉండడం మూలంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఫిజిషియన్ రావాలన్నా కూడా జనరల్ హాస్పిటల్ నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పేషెంట్కు డాక్టర్లకు మధ్య దూరం పెరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్ వెంటనే కొత్త భవనం, పక్కా భవనం వెంటనే నిర్మాణం చేసి నిధులు రిలీజ్ చేసి పురోగతిని వెంటనే ప్రారంభం అంటే యుద్ధ ప్రాతిపదికన దాన్ని ప్రారంభించి హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ హాస్పిటల్ని వెంటనే ఆ ప్రాంతానికి షిఫ్ట్ చేసి ప్రజలను ఆదుకోవాలి, పేషెంట్లను ఆదుకోవాలి. అప్పటి వరకు ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని సమస్యల పట్ల కలెక్టర్ గారు, ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీన్ని విజిట్ చేసి సమస్యలన్నీ కూడా సానుకూలంగా స్పందించి సమస్యలు లేని దవాఖానగా దీన్ని తీర్చిదిద్దాలని ఇవాళ మేము చెప్పండి. మంచిర్యాల టౌన్లో మాతా శిశు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు. చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు. జనరేటర్ సౌకర్యం లేదు. ఇట్లా జరిగితే ఎట్లా, జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లేదు అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి. ఇట్లా అయితే ఎట్లుంటుంది సిటీ టౌన్లో మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల. పిల్లలకు చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ 10ల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు. వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్నపిల్లలు ఎంత అవస్థలు పడతారు, చిన్నపిల్ల తల్లులు ఎంత అవస్థ పడతారు. దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టరేట్కు కూతవిడుపు దూరంలో లేదు ఇది, డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను. చెప్పండి. నిన్న రాత్రి షార్ట్ సర్క్యూట్ మూలంగా సడన్గా ఒక కేబుల్ కాలిపోవడం జరిగింది. ఆ ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేయడానికి మొదట జనరేటర్ వేసినాం మేము. జనరేటర్ వేసి కొంత సెర్చ్ చేసిన తర్వాత ప్రాబ్లం ఐడెంటిఫై అయిన తర్వాత దానికి సంబంధించిన కొత్త కేబుల్ తెప్పించి ఆ కేబుల్ వేసే టైంలో జనరేటర్ ఆఫ్ చేసి కేబుల్ వర్క్ చేసి రిపేర్ చేసిండ్రు. ఆ కొంత టైం పవర్ పోవడం వలన కొంత ఇబ్బంది ఏర్పడింది. ఇంకా మన హాస్పిటల్లో రూమ్లలో ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా సమ్మర్లో కారిడార్లలో ఉన్న పేషెంట్లు ఇబ్బంది ఫేస్ చేసిండ్రు ఫ్యాన్స్ లేకపోవడం వలన. ఫ్యాన్స్ కోసం కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది మా సూపరింటెండెంట్ గారు. 60 ఫ్యాన్స్ కోసం ఫైల్ పెట్టిండ్రు.
మరి అది అప్రూవ్ అయితే కారిడార్లలో కూడా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఏసీలు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవ్వడం వలన స్కానింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఏసీ టెక్నీషియన్ మనకు లేరు. అది ఆ ఫైల్ కూడా రిక్రూట్మెంట్లో ఉంది ప్రిన్సిపల్ గారి దగ్గర. ఎలక్ట్రీషియన్ పోస్టులు ఒక 3, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్స్, ఈ పోస్టుల రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ చివరి స్టేజ్కి వచ్చినట్టుంది. అది అయిపోతే ఈ ప్రాబ్లం కొంత సాల్వ్ అయిపోయినట్టే. ఎందుకంటే అప్పుడు రెగ్యులర్గా 3 ఎలక్ట్రీషియన్లు అంటే ఎంసీహెచ్లో ఒకరు, జీజీహెచ్లో ఒకరు, అక్కడ కాలేజీలో ఒకరు ఉండొచ్చు. లేదు, జనరేటర్ సర్వీసింగ్ కూడా చేయించాం మేము. జనరేటర్లో ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు జరిగింది ట్రాన్స్ఫార్మర్ నుంచి హాస్పిటల్ సప్లై కేబుల్ షార్ట్